ప్రయత్నంలోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మనందరికీ తెలుసు. పక్కన నాదర్గులు కావచ్చు, మొండి గౌరేలు కావచ్చు, కోహెడలా కావచ్చు, చేవెళ్ళ నుండి పరిగి నుండి మొదలు పెట్టుకుంటే ఇక్కడి వరకు 30,000 ఎకరాలనేమో కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. దగ్గర 50,000 ఎకరాలు ఈరోజు ఈ ప్రభుత్వం కన్నేసి లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్కడ చూసినా ఎవరిని కదిలించినా కూడా ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితులలో కొంతమంది రైతులు బాధపడుతున్న సందర్భంలో కిషన్ రెడ్డి గారు ఒక్క మాట చెప్పారు. మీకు అసైన్ భూములను కేసీఆర్ గారు వస్తే పట్టా ఇస్తామని చెప్పారు. అదే మాట రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. ఆ మాట నమ్మినారు మన వాళ్ళందరూ కూడా. రేవంత్ రెడ్డి వచ్చిన అసైన్ భూములను చేస్తారు కదా అని ఆలోచించినారు. ముఖ్యంగా మన దగ్గర అయితే ఫార్మాసిటీకి ఇచ్చిన భూములు వెనక్కి కాంగ్రెస్ పార్టీ వస్తే వెనక్కి ఇస్తుందని చాలామంది ఇబ్రాహీంపట్నంలో నమ్మారు. అదే మహేష్లో నమ్మలేదు కానీ ఇబ్రాహీంపట్నంలో నమ్మారు. ఇబ్రాహీంపట్నంలో ఉన్న రైతులతో పాటు ఫార్మాసిటీకి సంబంధించిన మనం ఇళ్ల స్థలాలు ఇచ్చున్నాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరాకి 1 గుంట చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చున్నాం. వాటిని కూడా కనీసం ఇవ్వడానికి ప్రభుత్వానికి మనసు పట్టలేదు, పొజిషన్ ఇవ్వడానికి. ఇదే కాకుండా ఫార్మాసిటీ భూములు వెనక్కి చోటు దేవుడెరుగు కానీ ఉన్న భూములను లాక్కుంటున్న సందర్భం చూస్తూ ఉన్నాం. మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎక్కడ పేద రైతుకి ప్రభుత్వము ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ పార్టీ తరఫున మనం అండగుండే ప్రయత్నం చేద్దామని మీకు అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, నిన్న జీవన్ రెడ్డి అన్న మాట్లాడుతూ కేసీఆర్ గారిని కలుస్తూ ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు గుర్తుందా? గుర్తుండాలి. ఏమన్నాడమ్మా? రేవంత్ రెడ్డి పోవాలా, కేసీఆర్ రావాలన్నాడు. అవునా కాదా? కాంగ్రెస్ పోవాలా, బీఆర్ఎస్ రావాలా? ఖచ్చితంగా ఈరోజు ఇబ్రాహీంపట్నంలో ఏ విధంగా అయితే ఒక్కొక్క కార్యకర్త కష్టపడి సర్పంచ్లను, కార్పొరేటర్లను, కౌన్సిలర్లను గెలిపించుకున్నామో రేపు ఈ రోజు నుండి ఒక్కొక్క అడుగు ఆ ప్రభుత్వానికి కౌంట్ అవుట్, మనం అధికారానికి దగ్గర అడుగులేస్తున్నాం అనే లెవెల్లో మనం అందరం పనిచేద్దామని మరొకసారి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, కేసీఆర్ పాలన ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. మామూలు జనాలు మాట్లాడుతున్నారు కింద. కేసీఆర్ వస్తే కంటి నిండా నిద్రపోతాం, కడుపు నిండా అన్నం తింటాం, ఆయన లేక మేము ఆగమైపోతున్నాం అంటున్నారు. కేసీఆర్ గారిని మళ్ళీ తెచ్చుకుందాం, ఈ రాష్ట్రాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ కబంధాస్తాల నుండి కాపాడుకుందాం అని తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు రామన్న మాట్లాడే ముందు మానకోట ప్రసాద్ గారు, సందీప్ గారు పాట